వెల్కమ్ టు మై ఛానల్ శివరామ్ టాక్స్. ఈరోజు నేను కామన్గా మనం ఇంట్లో కామన్గా తీసుకునే వాటర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. హెల్త్ టిప్. యాక్చువల్గా చాలామంది ఎవ్రీడే తీసుకునే వాటర్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. అంటే మనం బిజీ లైఫ్ స్టైల్లో ఉండటం వల్ల, సంథింగ్ జాబ్స్ పర్పస్ బిజీ లైఫ్ స్టైల్లో ఉండటం వల్ల వాటర్ తీసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటాం అన్నమాట మనం. కానీ మనం అది గమనించాం. మనకి వాటర్ తీసుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో తీసుకోకపోవడం వల్ల కూడా అన్ని నష్టాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా వాటర్ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఎవ్రీడే కూడా మనం వాటర్ ఇంటేక్ కరెక్ట్గా చేయగలిగితే మన బాడీకి ఎంత వాటర్ కావాలి, ఎంత తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. అంటే మన బాడీ వెయిట్ని బట్టి ఎంత వెయిట్ ఉన్నాము, ఎగ్జాంపుల్ ఒక 80 kgs ఉన్నాం అనుకోండి, ఒక 4 లీటర్స్. ఒక 60 kgs ఉన్నాం అనుకోండి, ఒక 3 లీటర్స్ అప్రాక్సిమేట్లీ తీసుకుంటే మన బాడీ చాలా హెల్తీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో 60 నుంచి 70% వరకు వాటర్ ఉంటుంది. వాటర్ కన్జప్షన్ అనేది కరెక్ట్గా లేకపోతే చాలా ఇష్యూస్ అని హెల్త్ ఇష్యూస్ అనేసి మనకి వస్తాయి. మ్యాక్సిమం చాలామంది చూడండి, హెల్త్ ఇష్యూస్, హెడేక్ విపరీతంగా వస్తుంటుంది చాలామందికి. మైగ్రేన్ హెడేక్స్ అని ఏమో మెడిసిన్ యూజ్ చేస్తాం, ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, కానీ మన లైఫ్ స్టైల్లో ఆ స్మాల్ చేంజెస్ అనేది అది మనం చేసుకోమన్నమాట. ఓకే, ఎవ్రీడే కూడా మనం వాటర్ తీసుకోవడం వల్ల ప్రాపర్గా స్కిన్ హెల్త్ బాగుంటుంది, హెడేక్స్ రావు, హెయిర్ ఫాల్ అవ్వదు, చర్మం అంటే స్కిన్ హెల్త్ అనేది, స్కిన్ టోన్ అనేది మనకి ఏంటంటే కొంచెం బ్రైట్గా కనిపించడానికి కూడా వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. అదే వాటర్ మనం సరిగ్గా తీసుకోలేదనుకోండి, మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన జాయింట్స్, లూబ్రికెంట్స్, అంటే జాయింట్ దగ్గర ఉత్పత్తి అయ్యే లూబ్రికెంట్ ఉంటుంది కదా, అది సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. బ్యాక్ పెయిన్స్, నిద్ర సరిగ్గా పట్టదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వాటర్ తీసుకోకపోవడం వల్ల. చిన్న చేంజ్ మనం చేసుకోవడం వల్ల, అంటే మన బాడీకి ఎంత ఇంటేక్ కావాలో వాటర్, అంత వాటర్ మనం తీసుకోవడం వల్ల ఎవ్రీడే కూడా మళ్ళీ ఈ ఛాలెంజ్ అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఓకేనా. మెయిన్ ఏంటంటే మనకి మెయిన్ రీజన్ ఏదంటే వాటర్ తీసుకోకపోవడానికి జాబ్లో ఉండటం వల్ల, ఆఫీస్లో ఉండటం వల్ల, నెక్స్ట్ బిజినెస్లో అంటే బిజీగా ఉండటం వల్ల ఏమవుతుందంటే స్కిప్ చేసేస్తూ ఉంటాం వాటర్. కానీ భోజనం చేసేటప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ తీసుకుంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు గుర్తొస్తుంది, ఈవినింగ్ టైము డిన్నర్ అప్పుడు వాటర్ గుర్తొస్తుంది మనకి. మధ్యలో దాహం వేస్తే మెయిన్ గుర్తొస్తుంది అంతే మనకి. ఓకే, అలా కాకుండా అంటే మనం ఎంత అప్రాక్సిమేట్లీ తీసుకోవాలో వాటర్ ఇది కాల్కులేటెడ్గా పెట్టుకుని కొద్దిగా వాటర్ తీసుకుంటే మనం ఎక్కువ వాష్రూమ్ కూడా లేకుండా బాడీకి అబ్జర్వ్ అవుద్ది అనమాట. మనం జాబ్లో ఉన్నా పర్లేదు, బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా పర్లేదు, ఇబ్బంది అవ్వదు అనమాట. ఎక్కువ వాష్రూమ్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనకి. ఓకే, అందుకని వాటర్ తీసుకోవడం అనేది ప్రాపర్గా మనం అలవాటు చేసుకుంటుంటే మన హెల్త్ అనేది మ్యాక్సిమం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అదొకసారి అందరూ గమనించండి. ఓకే గైస్, ఈరోజు నేను ఈ హెల్త్ టిప్ గురించి చెప్పాలనుకున్నాను. వాటర్ ప్రాపర్గా తీసుకుంటే మనకు వచ్చే లాభాలు ఏంటో, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. మనం ఎంతైతే వాటర్ తీసుకున్నా ఒకసారి గమనించండి. ఎవ్రీడే కూడా మనం బిజీ లైఫ్ స్టైల్లో పడిపోయి వాటర్ తాగామనుకుంటూ సరిగ్గా తీసుకోము, దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, శివరామ్ టాక్స్. ఇంకా నేను కొన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఓకే, నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది నేను షేర్ చేస్తుంటాను. బిజినెస్ నాలెడ్జ్ కానీ, ఏమైనా హెల్త్ టిప్స్ కానీ, బ్లాగ్స్ కానీ చేస్తుంటాను. నేను కొత్తగా చేస్తాను వీడియోస్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.